సో 25 lakhs చిట్టిలో మనకు 25 మంత్స్, 50 మంత్స్ 2 టైప్స్ అనేది మనకు చిట్స్ అనేది అవైలబుల్‌లో ఉన్నాయి. సో 25 మంత్స్ దాంట్లో చూసుకున్నట్లయితే మనం కట్టే పేమెంటు 75,000 నుంచి 1,00,000 బిట్వీన్ ఉంటుంది. సో ఇదేందంటే మనకు పూర్తిగా మనకు డివిడెండ్ చిట్స్ కాబట్టి మనకు ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ ఏ చిట్టికైనా మనకు ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ 25 మంత్స్ షార్ట్ టర్మ్ కాబట్టి మీకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మీకు 75,000 అనేది ఈఎంఐ రావడం జరుగుతుంది. అండ్ మీకు వచ్చే బిడ్ పేబుల్ అమౌంట్ కూడా మీకు 17,50,000 అనేది బిడ్ పేబుల్ రావస్తుంది. ఆఫ్టర్ 5 మంత్స్ తర్వాత మీకు ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ తర్వాత మీకు ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ 1,00,000 దాకా వెళ్తుంది. సో ఈ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవ్వుకుంటూ 23,75,000 దాకా వెళ్తుంది. అంటే ఓవరాల్‌గా మీరు కట్టేది చూసుకున్నట్లయితే మీకు 21 lakhs అట్లా కడతారు. అంటే ఓవరాల్‌గా మీకు ప్రాఫిట్ వచ్చేసి ఒక 2,75,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకి. సో స్టార్టింగ్‌లో మీరు లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 0.5, 0.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. మిడిల్‌లో తీసుకున్న వాళ్ళకి 0% ఇంట్రెస్ట్. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి మీకు ఏంటంటే 1 రూపీ వరకు కూడా మీకు అవసరానికి యూజ్ అవుతుందండి. సో